గురుగారు, మనిషి తీర్చుకోవాల్సిన రుణాలు ఏమిటో వివరిస్తారా? ఇప్పుడు రుణము అనేటువంటి పదాన్ని సరిగ్గా పలకటము తెలియటం లేదు, రాయటము అంతకంటే తెలియటం లేదు. ఆ రూ తీసేశారు, రూ తీసేసి రకారం పక్కన రూ పెట్టారు, పెట్టేసేసి రుణము అని పెడుతున్నారు. కానీ పితృణము అని ఉందనుకోండి, అక్కడ ఈ రూ పెడితే సంధి కాదు, అచ్చుల్లో ఉండేటువంటి రూలే ఈల్లో ఉన్నటువంటి రూ పెడితేనే అవుతుంది. సరే, కాలం ప్రవాహంలో కొన్ని పదాలు నిలుస్తాయి, కొన్ని పదాలు నిలవు, కొన్ని అక్షరాలు నిలవు. సరే, దాని సంగతి అలా అట్టే పెడదాం. మనిషి తీర్చుకోవలసినటువంటి రుణాలు ఉన్నాయి. రుణము అంటే అప్పు. పుట్టుకతోటి అప్పులతో పుడతాడు. పుట్టుకతో సంఖ్యలతో పుడతాడని ఒక కవి గారు చమత్కరిస్తే, పుట్టుకతోటి అప్పులతో పుట్టేవరో నువ్వు అంటోంది మన సంప్రదాయం. ఏమిటండి అప్పులు? ఏమిటండి అప్పులు అంటే పితృణము. తండ్రికి నువ్వు అప్పు పడ్డావు. మాతృణము అన్నది చూడండి జాగ్రత్తగా. తల్లి రుణం ఎవరు తీర్చుకోలేరు. తల్లికి నువ్వు ఎన్ని చేసినా సరే తల్లి రుణాన్ని ఎవరు తీర్చుకోలేడు. కానీ తండ్రి రుణం తీర్చుకోవచ్చుట. పితృణము అని చెప్పింది మన సంప్రదాయం. ఎట్లా? తండ్రి గారంటే ఆయన దేవుడు, మనకి జన్మనిచ్చాడు, కనపడేటువంటి దేవుడు. ఆయన రుణాన్ని కూడా తీర్చుకోవాలి. ఎందుకంటే రుణం ఉంటే మళ్ళీ వచ్చే జన్మ నువ్వు ఎత్తవలసి వస్తుంది. ఎట్లా తీర్చుకోవాలి తండ్రి రుణం? పెళ్లి చేసుకో, తండ్రి రుణం తీరిపోతుంది. బాగుంది, చక్కగా ఉంది. కాబట్టి తండ్రి రుణాన్ని ఆ రకంగా తీర్చుకోవాలి. ఇక రెండోది ఋషి రుణం. వాల్మీకి, వ్యాసుడు ఇలాంటి మహానుభావులు ఈ లోకంలో ధర్మంగా ఎలా బతకాలో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియచేసేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రామాణికమైనటువంటి భారత, భాగవత, రామాయణ గ్రంథాలని రచించారు ఆ ఋషులు. అవి జగజ్జేగీయమానంగా మనకి ఈ అజ్ఞానము అనేటువంటి చీకటిలో వెలుగులు చెమ్ముతూ మనకి దారి చూపిస్తున్నాయి ఈ లోకంలో మన నడవడికి. మరి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి? అంత గొప్పవాళ్ళు, అంత గొప్ప ధర్మ గ్రంథాలు రచించారు, మన నడవడి ఎలా ఉండాలో చెప్పారు. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి? ఆ పుస్తకాలు చదవటం ద్వారా వాళ్ళ రుణాన్ని నువ్వు తీర్చుకో. ఆ పుస్తకాలని గురించి ప్రచారం చేయటం ద్వారా వాళ్ళ రుణాన్ని నువ్వు తీర్చుకో. నేను చదవనండి, నేను ప్రచారం చేయనండి, వాటి మొహం కేసు కూడా చూడనండి, అసలు ఇంట్లో కూడా తీసుకురానండి, ఒక పువ్వు కూడా దాని దగ్గర పెట్టనండి, నేను అసలు ఆ పేరే నేను తలవనండి. నీకు ఆ రుణం అలాగే ఉంటుంది, పుడుతూనే ఉంటావు. నీ కర్మగాలి బల్లి కింద, ఎలిక కింద, కుక్క కింద ఇట్లా జన్మలు నువ్వు ఎత్తుతూనే ఉంటావు. ఋషి రుణం తీర్చేసుకో, తండ్రి రుణం ఆ రకంగా తీర్చేసుకో, ఋషి రుణాన్ని ఈ రకంగా తీర్చుకో. ఏం చాలా చాలా తేలిక. ఆ పుస్తకాన్ని చదువు, ఆ ఋషి రుణం తీరిపోతుంది. చదవటమే కాదు, జీవితంలో ఆచరించు. నీకు తెలిసినప్పుడు, నీకు ఎవరైనా అవకాశం ఇచ్చినప్పుడు ఆ గొప్పతనం చెప్తూ ఉండు, ఆ గ్రంథాల యొక్క గొప్పతనం చెప్తూ ఉండు. ఋషి రుణం తీరిపోతుంది. నీకు మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. ఇక మూడోది భూత రుణం. భూత రుణం అంటే చుట్టూ ఉన్నటువంటి జీవజాలం, పశు పక్షులు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, వాటికి కూడా మనం రుణపడి ఉంటాం. సమాజానికి మనం రుణపడి ఉంటాం. వాటి రుణాన్ని కూడా మనం తీర్చేసుకోవాలి. ఎట్లా అండి మన సమాజానికి రుణపడి ఉన్నామంటే, నువ్వు పుట్టుక దగ్గర నుంచి నువ్వు చచ్చిపోయేంత వరకు నలుగురు కావాలి. ఆ నలుగురు అంటుంటాం చూడండి. మరి ఆ నలుగురు లేనిది నువ్వు కట్టేటువంటి బట్ట లేదు, నువ్వు తినేటువంటి తిండి లేదు. వాళ్ళు ప్రత్యక్షంగా నీకు సహాయపడకపోవచ్చు గాక, ఎక్కడో ఏ మహానుభావుడో ఏ రైతో తన చెమటలతోటి పండిస్తే ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకుంటే దాన్ని నువ్వు వెళ్ళి ఏదో కొనుక్కుంటున్నావు. మొత్తానికి బియ్యం నీ దగ్గరికి చేరుతోంది, ఇలా ఇంకొక వస్తువు నీ దగ్గరికి చేరుతోంది. కానీ ఒకటి కష్టం, అది బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి వాడికి రుణపడి ఉన్నావు. మరి దాన్ని ఎలా తీర్చుకోవాలి? ఆ రైతు చిరునామా దాని మీద ఎక్కడ ఉండదు, ఆ ప్యాకెట్ మీద దీన్ని పండించినటువంటి వాడు వీడు అని ఉండదే. కానీ రుణం రుణమే కదా. డబ్బిస్తే నీకు రుణమేం తీరినట్టు కాదు. రుణం ఎలా తీర్చుకోవాలంటే దానం చేయటం ద్వారా. నువ్వు ఈరోజు ఇంత ధాన్యం తింటున్నావు, దాన్ని ఎంతో కొంత అంటే ఒకటి పిలిచి భోజనం పెట్టు, అన్నదానం లాంటి ఇచ్చేయి. చేస్తే ఆ పండించినటువంటి ఆ భూతజాలానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ రుణం నీకు తీరిపోతుంది. పశువులకి ఎక్కడో చోట నువ్వేమి వాటిని రోజు నువ్వు మేపలేవు, కొంత గ్రాసం వాళ్ళకి అందేటట్లుగా, ఆవులకు అందేటట్లుగా ఎంతో కొంత నీ సంపాదనలో వాళ్ళకి అందచేయి. పశువులకు సంబంధించిన రుణం తీరిపోతుంది. పక్షులు
రోజు నువ్వు తినేటువంటి అన్నంలో కొంత ఒక ముద్ద 4 మెతుకులు పక్కన తీసిపెట్టు. అది ఇప్పటికి కూడా దేవాలయాల్లో బలిపీఠాలు ఉంటుంటాయి, మన సందేశం అది. కాబట్టి ఆ రకంగా పశువులకి సంబంధించినటువంటి రుణాన్ని నువ్వు తీర్చుకో. ఇట్లా ప్రతి మనిషి కూడా రుణాలతోటి పుట్టాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలాసేపు పడుతుంది, మనకు పరిమిత సమయంలో ఆపుకుందాం. ఇట్లా ఈ రుణాలని తీర్చుకోవడానికి ప్రతివాడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ తీర్చలేనిది అమ్మ యొక్క రుణం. అమ్మ యొక్క రుణం మళ్ళీ అమ్మాయి పుడితేనే అమ్మ రుణం తీరుతుంది. కాబట్టి అంత గొప్పదిట, అది తీర్చలేనటువంటిది అమ్మ రుణం.